Hi friends, this is SSC CHCL explanation paper number 41632. Quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 37 పవర్ 57 ప్లస్ 43 పవర్ 57 అండ్ 37 పవర్ 37 ప్లస్ 43 పవర్ 37. అమ్మ ఈ క్వశ్చన్ నేర్చుకునే ముందు ఒక 3 బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్ పాయింట్స్ని ఎలా నేర్చుకోవాలంటే విత్ ఎగ్జాంపుల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ 3 పాయింట్స్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఆ 3 పాయింట్స్ తెలిస్తే ఈ క్వశ్చన్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. గమనించండి రైటా. ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ పాయింట్ నేర్చుకుందాం. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి అన్నట్లయితే ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనే ఎక్స్ప్రెషన్ని ఏ మైనస్ బి డివైడ్ చేస్తుందమ్మా. ఎప్పుడంటే వేర్ ఎన్ ఈజ్ న్యాచురల్ నంబర్ అయినప్పుడు ఇది జరుగుతుంది. గమనించండి ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ని ఏ మైనస్ బి డివైడ్ చేస్తుంది వేర్ ఎన్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఎన్ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు కాబట్టి ఎన్ ప్లేస్లో 1 to n వరకు ఎంతైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఎన్ ప్లేస్లో 1 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ 1 దట్ ఈజ్ ఏ, బి పవర్ ఎన్ అంటే బి పవర్ 1 దట్ ఈజ్ బి. సో ఏ మైనస్ బి డివైడెడ్ బై ఏ మైనస్ బి అవుతుంది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఈ ఫార్ములా కుదిరింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే లెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని చెక్ చేద్దాం. ఎన్ ప్లేస్లో 2 పెట్టినట్లయితే ఏ పవర్ ఎన్ అంటే ఏ స్క్వేరు, బి పవర్ ఎన్ అంటే బి స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై ఏ మైనస్ బి అనేది జరగాలి రైటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాద్దామంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాద్దాం. ఒక్కసారి గమనించండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బి చేత డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర కూడా కుదిరింది. అంటే ఎన్ ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దగ్గర ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఏ మైనస్ బి అని కన్క్లూడ్ చేయాలమ్మా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది ఎప్పుడు అంటే వేర్ ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఎన్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మాట్లాడదాం రండమ్మా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కూడా స్మాలెస్ట్ నెంబర్స్ తీసుకోండి అమ్మా కన్వీనియంట్ కోసం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఏ పవర్ ఎన్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది, బి పవర్ ఎన్ అంటే బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమని రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదా ఇందాకట్లాగే. సో ఇక్కడ గమనించండి ఇది ఏ ప్లస్ బితో డివైడ్ అవుతుంది. చూడండి ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఎన్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనే రిజల్ట్ని ఏ ప్లస్ బి అనేది డివైడ్ చేస్తుంది. గమనించండి ఇది మన సెకండ్ పాయింట్. ఇది మన ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 3 ఎలా ఉంటుందంటే ఈసారి గమనించండి అమ్మా. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్ నెంబర్. ఎన్ ఆడ్ నెంబర్ అయినప్పుడు గమనించండి అమ్మా ఏ ప్లస్ బి అనేది డివైడ్ చేస్తుంది ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆడ్ అంటున్నాడు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. 1 కూడా ఆడ్డే కదా. సో ఏ పవర్ ఎన్ అంటే ఏ అవుతుంది, బి పవర్ ఎన్ అంటే బి అవుతుంది. ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ దగ్గర కుదిరింది. ఇంకా క్లారిటీ కోసం మరొక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. ఆడ్ నెంబర్ అనుకోవాలి కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. సో ఎన్ ప్లస్లో 3 కనుక పెట్టినట్లయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది డివైడెడ్ బై ఏ ప్లస్ బి అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒక్కసారి చెక్ చేయడమా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అనేది ఫార్ములా కదా. ఈ ఇంటూ ఏ ప్లస్ బి ఇటు సైడ్ వచ్చేస్తే బై ఏ ప్లస్ బి అయిపోతుంది కదా. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని ఏ ప్లస్ బి డివైడ్ చేస్తున్నట్టే కదా. సో మీరు గమనించండి ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి వేర్ ఎన్ ఈజ్ ఆడ్. ఎన్ ఆడ్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. గమనించండి ఈ 3 కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి 2 సార్లు ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుంటే 3 పాయింట్లు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో ఏ ఇక్కడ ఈ 37 ఉంది, బి ప్లేస్లో 43 ఉంది. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంది, పవర్లో ఆడ్ నెంబర్ ఉంది. సో మనం నేర్చుకున్న థర్డ్ పాయింట్ ప్రకారం ఏంటంటే ఏ ప్లస్ బి అంటే 37 ప్లస్ 43 అనేది ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ డివైడ్ చేస్తుంది. నెక్స్ట్కి వచ్చేయండి. ఇది ఏ ఇది బి అనుకుందాం. పవర్లో ఆడ్ ఉంది ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎన్ ఆడ్గా ఉంది. అంటే ఏ ప్లస్ బి అనేది డివైడ్ చేయాలి. ఏ ప్లేస్లో 37 బి ప్లేస్లో 43. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తున్న నెంబర్ 37
ప్లస్ 43, సెకండ్ పాయింట్ డివైడ్ చేస్తున్న నెంబర్ 37 ప్లస్ 43. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ 37 ప్లస్ 43 ఉంది, ఇక్కడ 37 ప్లస్ 43 ఉంది. మనకు కావాల్సింది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 37 ప్లస్ 43నే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. గమనించండి, అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 52. Calculate the value of 61681 into 61681 minus 31681 into 31681 by 30,000. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే న్యూమరేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బిగా కనిపిస్తుంది. గమనించండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో ఏ మైనస్ బి ఉంది, అలాగే డినామినేటర్లో ఏ మైనస్ బి ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా ఏ ప్లస్ బి మిగులుతుంది. ఏ ప్లేస్లో వాడు ఇచ్చింది 61681 ఇచ్చాడు, బి ప్లేస్లో వాడు ఏమి ఇచ్చాడంటే 31681 ఇచ్చాడు. సో రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. యాడ్ చేద్దాం. 1 + 1 = 2, 8 + 8 అంటే 16. సో 6 + 6 12 + 1 అంటే 13 అవుతుంది. 111 ఉంది కాబట్టి యాడ్ చేస్తే 3, 6 + 3 అంటే 9 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 93362. అది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. For which value of g the linear graph of 6x plus 12y plus 9 is equal to 0 and 2x plus gy plus 3 is equal to 0 has infinite number of solutions. అమ్మా, ఒక రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండాలంటే g వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రెండు లీనియర్ ఈక్వేషన్స్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉండడానికి ఫార్ములా ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కనుక అయినట్లయితే ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయని అర్థం. గమనించండి, రైటా. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే జీ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అసలు ఎంతకీ a1 అంటే ఎక్స్ కోఫిషియంటు ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్లో, a2 అంటే ఎక్స్ కోఫిషియంటే రెండో లీనియర్ ఈక్వేషన్లో, b1 అంటే వై కోఫిషియంటు ఇన్ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్, అలాగే b2 అంటే రెండో ఈక్వేషన్లో వై కోఫిషియంటు, c1 అంటే ఫస్ట్ ఈక్వేషన్లో కాన్స్టెంట్, c2 అంటే రెండో ఈక్వేషన్లో కాన్స్టెంట్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 అంటే 6, a2 అంటే 2 ఇస్ ఈక్వల్ టు b1 అంటే 12 బై b2 అంటే g. మనకు కావాల్సింది జీనే కాబట్టి ఇంక ఈక్వల్ టు c1/c2 రాయక్కర్లేదు. సో క్యాన్సిల్ చేసినట్లయితే 2 6లో 3 టైమ్స్, ఈ 3 12లో 4 టైమ్స్ పోతుంది. ఫైనల్గా g ఈక్వల్ టు 4 అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది వాల్యూ ఆఫ్ జీనే. g 4 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. What is the area of the figure enclosed by the graphs of the lines x is equal to -4, x is equal to 2, y is equal to -2 and y is equal to 3. మనకి 4 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ 4 లైన్ ఈక్వేషన్స్తో ఏర్పడే ఎన్క్లోజ్డ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ముందు మనం ఏం చేద్దామంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్గా తీసుకుందాం. ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఈ పార్ట్ ఏమో వై యాక్సెస్, రైట్. వాడు ఏమంటున్నాడు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4 అంటున్నాడు. అంటే ఎక్స్ పైన నెగిటివ్లో ఎక్కడో -4 అనే లైన్ తీసుకోవాలి. ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4 అనే లైన్. ఇక్కడ -4, 0 అనే పాయింట్ ఉంటుంది. గమనించండి. తర్వాత ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఇక్కడ ఎక్కడో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనే మరొక లైన్ తీసుకుందాం. ఇదేంటంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అనుకుందాం. ఇక్కడ ఏ పాయింట్ ఉంటుందంటే 2, 0 అనే పాయింట్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాడు. అంటే నెగిటివ్లో తీసుకోవాలి వై పైన. ఇదేదో వై ఈజ్ ఈక్వల్ టు -2 అని తీసుకుందాం. ఇక్కడెక్కడో ఈ పాయింట్ దగ్గర 0, -2 అనే పాయింట్ ఉంటుంది. ఎందుకంటే వై యాక్సిస్ మీద x 0 కదా, 0, -2 ఉంటుంది. తర్వాత ఏమన్నాడంటే y ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇక్కడెక్కడో తీసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు 3 అనే లైన్ ఇది అనుకుందాం. ఇక్కడ ఉండే పాయింట్ ఏమవుతుందంటే 0, 3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఈ ఎన్క్లోజ్డ్ ఫిగర్ యొక్క, అంటే ఇక్కడ గమనించండి, ఏ బి సి డి, ఈ ఎన్క్లోజ్డ్ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, -4 నుంచి ఈ పార్ట్ నుంచి ఒక్కసారి చెక్ చేస్తే మీకు పాయింట్ అర్థమైపోతుంది. ఈ -4 నుంచి ఈ +2కి వచ్చామంటే 6 యూనిట్స్ డిస్టెన్స్ వచ్చింది. గమనించండి. మరి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. ఇది ఎంత అంటే 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. గమనించండి. తర్వాత మీరు y యాక్సెస్ని చెక్ చేసినట్లయితే 3 నుంచి -2కి వచ్చామంటే 5 యూనిట్స్ వచ్చాం.
ఈ లైన్ 5 యూనిట్స్ ఉంటే ఈ లైన్ కూడా 5 యూనిట్సే ఉంటుంది గమనించండి. మన దగ్గర ఎడ్జసెంట్ సైడ్స్ యొక్క లెంత్లు వచ్చాయి ఆర్ డిస్టెన్స్ వచ్చింది. అలా గనక వచ్చినట్లయితే దాన్ని మనం రెక్టాంగిల్గా ట్రీట్ చేసి రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. సో రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎడ్జసెంట్ సైడ్స్ని మల్టిప్లై చేయటమే, ఐ మీన్ L ఇంటూ బి చేయటమే. సో 6 ఇంటూ 5 ఎంత అవుతుందంటే 30 అవుతుంది. 30 స్క్వేర్ యూనిట్స్ అనేది ఎన్క్లోజ్డ్ ఫిగర్ యొక్క ఏరియా. సో ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. AB is curd of the circle and its center is O. ON is perpendicular to AB. If the length of AB 20 cm, ON is equal to 2 root 11 cm. Find the radius of the circle. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఒక సర్కిల్ తీసుకోమన్నాడు, రైట్ సర్కిల్ తీసుకున్నా. అందులో ఏమంటున్నాడు, AB అనేదాన్ని కర్డ్గా సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇది మన సర్కిల్ అనుకుందాం, రైట్ ఇది సర్కిల్ అనుకుందాం. దీంట్లో AB అనేదాన్ని కర్డ్గా తీసుకోమన్నాడు, రైట్ అలాగే తీసుకుందాం. AB ఈజ్ కర్డ్. ఈ పాయింట్ని కర్డ్గా ట్రీట్ చేద్దాం, దీని పేరు AB అంటున్నాడు. ఇంకో పాయింట్ ఏమంటున్నాడంటే సెంటర్ O తీసుకోమంటున్నాడు. ఇది సర్కిల్ యొక్క సెంటర్ అనుకుందాం O. ON ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. ON అనే లైన్ని పర్పెండిక్యులర్గా ABకి పర్పెండిక్యులర్గా డ్రా చేయమంటున్నాడు. అంటే 90 డిగ్రీ యాంగిల్ ఉండేటట్టుగా డ్రా చేయమంటున్నాడు. ON యొక్క లెంత్ ఇచ్చాడు 2 root 11 అని ఇచ్చాడు. ON యొక్క లెంత్ ఎంత ఇచ్చాడంటే 2 root 11 అని ఇచ్చాడు. అలాగే ఒక విషయం తెలుసుకోవాల్సిన పాయింట్ ఉంది. AB అనే కర్డ్ని సెంటర్ నుంచి పాస్ అయిన పర్పెండిక్యులర్ లైన్ ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కర్డ్ని. కర్డ్ యొక్క మొత్తం లెంత్ 20 సెంటీమీటర్ ఇచ్చాడు. ఈ ON ఏం చేస్తుందంటే 10 సెంటీమీటర్ అండ్ 10 సెంటీమీటర్గా డివైడ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, రైట్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది రేడియస్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేడియస్ అంటే సెంటర్ నుంచి డ్రా చేసే లైనే కాబట్టి ఇప్పుడు OA లెంత్ కనుక్కుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి, మన దగ్గర OAN అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏం కావాలంటే హైపోటెనస్ స్క్వేర్ కావాలి. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. అలాగే 2 root 11 స్క్వేర్ అంటే సో 2 స్క్వేర్ అండ్ 11 స్క్వేర్ రూట్ 11 స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 4, రూట్ 11 స్క్వేర్ అంటే 11, 4 ఇంటూ 11 అంటే 44, 100 ప్లస్ 44 144 అవుతుంది. సో హైపోటెనస్ స్క్వేర్ కనుక 144 అయినట్లయితే హైపోటెనస్ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత అంటే 12. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. The largest chord of the circle has a length of 20.4 cm. The radius of the circle will be. లార్జెస్ట్ కర్డ్ అంటే అర్థం ఏంటంటే డయామీటర్ ఆఫ్ సర్కిల్ అని అర్థమమ్మా. ఎప్పుడు సర్కిల్లో లార్జెస్ట్ కర్డ్ అంటే డయామీటర్ ఆఫ్ సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చాడంటే 20.4 సెంటీమీటర్ అన్నాడు. మనల్ని రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ అంటే డయామీటర్లో హాఫ్ అని అర్థం. 20.4ని హాఫ్ చేస్తే 10.2 అవుతుంది. 10.2 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. Length and breadth of rectangle are increased by 40% and 70% respectively. What will be the percentage increase in the area of rectangle? లెంత్ పెరిగిందన్నాడు, బ్రెడ్త్ పెరిగిందన్నాడు, ఏరియా ఎంత పెరుగుతుందని అడుగుతున్నాడు. మనకు తెలిసిన ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా వేస్తే సరిపోతుంది. 2 ఇంక్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి 2 ప్లస్లు రాస్తే సరిపోతుంది. సో ఎక్స్ ప్లేస్లో +40, వై ప్లేస్లో +70. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అంటే 40 + 70 ప్లస్ 40 ఇంటూ 70 బై 100 అని రాయాలి గమనించండి. ఈ 0000 క్యాన్సిల్ అయిపోయింది. 40 + 70 ఈజ్ 110. 4 ఇంటూ 7 అంటే 28. 110కి 28 యాడ్ చేస్తే 138 వచ్చింది. సో ప్లస్లోనే వచ్చింది కాబట్టి 138% ఏరియా ఇంక్రీజ్ అవుతుంది గమనించండి. 138% అనేది ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది గమనించండి. మనం వేసిన ఫార్ములా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఫార్ములా వేసామమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. 6,300 rupee is divided among A, B and C in the ratio 1/2:1:3/5. What is the share of B? ఎప్పుడైనా రేషియో ఫ్రాక్షన్స్లో ఉంటే దాన్ని ముందు నార్మల్గా మార్చుకోవాలి. అలా మార్చుకోవడానికి డినామినేటర్స్కి ఎల్సిఎం చేయాలి. ఇక్కడ డినామినేటర్ 2, ఇక్కడ డినామినేటర్ ఏమీ లేదంటే 1, ఇక్కడ డినామినేటర్ 5 అంటే 2, 5, 1,
2కి 1కి 5కి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేస్తే 10 అవుతుంది గమనించండి. రైట్, ఇప్పుడు ఈ ఎల్సిఎం 10లో 2 అనేది ఎన్నిసార్లు డివైడ్ అవుతుందో చెక్ చేయండి. 5 టైమ్స్. 1 into 5 5 అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఈ 1 అనేది 10 టైమ్స్, 1 into 10 10 టైమ్స్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ 5 అనేది 10ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 3 into 2 6 అవుతుంది. సో ఆ ఫ్రాక్షన్స్లో ఉన్న రేషియోని నార్మల్ రేషియోగా మారిస్తే 5:10:6 వచ్చింది. ఏ పార్ట్స్ ఆర్ 5 పార్ట్స్, బి పార్ట్స్ ఆర్ 10, సి పార్ట్స్ ఆర్ 6. Total parts are 5 plus 10 15, 15 plus 6 21 parts. Total amount is 6,300. 6,300 is 21 parts. మనల్ని అందులో ఫైండ్ అవుట్ చేయమంది బి షేర్ అంటే 10 parts కనుక్కోవాలి, అబ్జర్వ్ చేయండి. రైట్, క్యాన్సిల్ చేస్తే 21తో 3 టైమ్స్ 300 into 10 is equal to 3000 అవుతుంది. షేర్ ఆఫ్ బి 3000. ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ మా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 59. You and we started a business by investing amounts of 18,400 and 22,400 respectively. If you share in the profit received at the end of year 20700, then what will be the total profit earned by them together? ఇక్కడ గమనించండి, ఇద్దరు ఉన్నారు, 2 persons ఉన్నారు, యూ అండ్ వి అనే 2 persons. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. మొదటి వాడు ఎంత పెట్టాడు, రెండో వాడు ఎంత పెట్టాడు. వీళ్ళిద్దరిలో ఒక్కసారి గమనించండి అమ్మా. యూ షేర్, ఇఫ్ యూ షేర్ ఇన్ ద ప్రాఫిట్ రిసీవ్డ్ ఎట్ ఎండ్ ఆఫ్ ఇయర్, ఒక సంవత్సరం తర్వాత 20,700 ప్రాఫిట్గా రిసీవ్ చేసుకున్నాడు యూ అనేవాడు. మనల్ని టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. ఒక్క పని చేయండి అమ్మా. సో మొత్తం మీద మీరు గమనించినట్లయితే 000 యూ షేర్లో ఉంది, అలాగే వి షేర్లో ఉంది కాబట్టి 000 తీసేసి మిగతా పాయింట్ రాస్తున్నా. యూ పార్ట్స్ 184 పార్ట్స్, వి పార్ట్స్ 224 పార్ట్స్. మనం ఏం చేద్దామంటే దీన్ని క్యాన్సిల్ చేయొద్దు, అలాగే ఉంచుదాం. ఎందుకంటే మళ్ళీ దీని క్యాన్సిలేషన్కి టైం వేస్ట్ అయిపోతుంది. సో 184:224. ఇది యూ పెట్టిన పెట్టుబడి, ఇది వి పెట్టిన పెట్టుబడి. సో టోటల్ ఎంత అని చెక్ చేస్తే ఇది 180, ఇది 220, అక్కడే 400. సో ఇది ఒక 4, ఇది ఒక 4, యాడ్ చేస్తే 8, 408. అంటే టోటల్ పార్ట్స్ 408 పార్ట్స్ కనుక్కోవాలి, అబ్జర్వ్ చేయండి అమ్మా. 408 పార్ట్స్ మనకు కావాల్సింది. ఇంకో విషయం ఏంటంటే యూ షేర్ ఎంత అంటే 20,700, కానీ మన లెక్క ప్రకారం ఎన్ని పార్ట్స్, 184 పార్ట్స్. 20,700 అనేది 184 పార్ట్స్ అయితే నాకు కావాల్సింది టోటల్ పార్ట్స్. కాబట్టి టోటల్ పార్ట్స్ అంటే ఆల్రెడీ యాడ్ చేసి మాట్లాడే కదా, 408 పార్ట్స్ కనుక్కోవాలి, గమనించండి. రైట్, ఒక్కసారి బోర్డు వైపు చూస్తేనమ్మా ఈ 207 అనేది 9 మల్టిపుల్ అవుతుంది. మన డినామినేటర్ 184లో 9 మల్టిపుల్ లేదు, అంటే కంపల్సరీ మన ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్స్లోకి వెళ్దాం, చెక్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపులే, హోల్డ్లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్ 9 మల్టిపులే, హోల్డ్లో పెట్టుకుందాం. థర్డ్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, సో ఇది ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, ఇది ఆన్సర్ కాదు. అంటే కంపల్సరీ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ మన ఆన్సర్స్. ఈ 2 ఆప్షన్స్లో ఒక సిమిలారిటీ ఉంది, గమనించారా? రెండిట్లో కూడా ఎండ్ విత్ 00 ఉంది కదా. సో అంటే ఈ 00 మిగులుతుందని దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేద్దాం. 00 మిగిలిపోయింది, పక్కన పెట్టేద్దాం. తర్వాత యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 7 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 8 ఉంది. 7 into 8 యూనిట్స్ ప్లేస్ 6 అవుతుంది. డినామినేటర్లో యూనిట్స్ ప్లేస్ 4 ఉంది. సో 4 6 అవ్వాలంటే అంటే 4 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది? 4 టేబుల్లో 4 4s దగ్గర కానీ 4 9s దగ్గర కానీ వస్తుంది. అంటే 00కి ముందు 400 అయినా ఉండాలి, 00కి ముందు 900 అయినా ఉండాలి. ఎక్కడ? ఆ 2 ఆప్షన్స్లో. ఒక్కసారి చెక్ చేయండి, 400 ఎక్కడా లేదు ఆ 2 ఆప్షన్స్లో. 900 సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది, గమనించండి అమ్మా. సో 59 బిట్కి సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 19 ఆడ్ నెంబర్స్? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఎన్నేనమ్మా. మనల్ని 19 ఆడ్ నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి 19 ఆన్సర్ అవుతుంది, గమనించండి. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 61. A sum becomes 1392 in 2 years and 1488 in 3 years at simple interest. What is the rate of interest per annum? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అబ్జర్వ్ చేయండి. 3 ఏళ్లకైన అమౌంట్ ఎంత అంటే 1488 అయింది. ఇది ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్కైనా అమౌంట్. అలాగే 2 ఇయర్స్కైనా అమౌంట్ ఎంత అంటే 1392. ఇది ఎన్ని ఇయర్స్కి అయిందంటే 2 ఇయర్స్కైనా అమౌంట్. సో మనం ఏం చేద్దామంటే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళకి పెరగటం వల్ల ఎంత డబ్బులు ఎక్స్ట్రా అయినాయో చూద్దాం. సో మైనస్ చేస్తుంటే తెలిసిపోతుంది. 8 - 2 అంటే 6, 18 - 9 అంటే 9. ఇక్కడ మనకు మిగిలింది 96 ఎక్స్ట్రా అయినట్టు కనిపించింది. ఎన్ని ఇయర్స్ గ్యాప్ రావటం వల్ల? 1 ఇయర్ గ్యాప్ రావటం వల్ల, అంటే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళకి వెళ్ళటం వల్ల 96 రూపాయలు పెరిగింది. సో అంటే దీని అర్థం ఏంటంటే పెరిగేదంతా ఎక్స్ట్రా వచ్చేదంతా ఇంట్రెస్టే. ఈ 96 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ కంటే 1 ఇయర్కి.
నాకేం కావాలంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ కావాలి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 1 ఇయర్కి 96 అయితే 2 ఇయర్స్కి 296 టైమ్స్ అవుతుంది. 290 is 180, 26 times 12, 180 plus 12 అంటే 192. 2 ఇయర్స్కైనా ఇంట్రెస్ట్ 192. నేనేం చేస్తున్నానంటే 2 ఇయర్స్కైనా అమౌంట్లో నుంచి 2 ఇయర్స్కైనా ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గమనించండి. 1392లో 192 తీసేద్దాం. 92 మైనస్ 92 అంటే 00. 1300లో 100 తీసేస్తే 12 మిగులుతుంది. అంటే మిగిలేది 1200. 1392లో 192 తీసేస్తే 1200 మిగులుతుంది. ఇదేంటి అంటే అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీశాను కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూగా మాట్లాడాలి. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. నేను చాలాసార్లు చెప్పా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనం కనుక్కోవాల్సింది 1 ఇయర్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 96. 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. గమనించండి. సో 00 క్యాన్సిల్ అయిపోయింది. 12 96లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. పాయింట్ అర్థమైంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 2 ఇయర్స్ అమౌంట్లోంచి 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీస్తే ప్రిన్సిపల్ మిగులుతుందమ్మా. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వాల్యూ ఇంటూ 100 వేయాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. Selling price of table is 2808 if profit percentage is 17%. Then what is the cost price of table? Easy bit. Profit 17% ఉండగా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అమ్మా అంటే 2808 అనేది సేల్స్ ప్రైస్ కాబట్టి సేల్స్ పర్సంటేజ్గా ఈక్వల్ చేద్దాం. 17% ప్రాఫిట్ వచ్చిందంటే సేల్స్ పర్సంటేజ్ 117% అవుతుంది. అంటే 2808 ఈజ్ 117%. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఒక్క పాయింట్ గమనించండి అమ్మా. 117 ఈజ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఎప్పుడు జీరోస్ని క్యాన్సిల్ చేయలేదు. అంటే ఖచ్చితంగా మన ఆన్సర్లో 2 జీరోలు మిగలాలి. గుర్తుపెట్టుకోండి. సో 2 జీరోలు మిగలాలి అంటే 4th ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదని డిసైడ్ చేసేసాం కదా. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్లో ఆన్సర్ చెప్పేద్దాం. ఈ 00 తీసి పక్కన పడేసాను కదా. యూనిట్స్ ప్లేస్ న్యూమరేటర్లో 8, డినామినేటర్లో 7 ఉంది. ఈ 7 8 అవ్వాలంటే అంటే 7 టేబుల్లో 8 ఎక్కడ వస్తుంది అని అర్థం. 7 4s దగ్గర వస్తుంది. 7 4s 28 కదా. అంటే 7 4s దగ్గర వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే కంపల్సరీ ఎండ్ విత్ 400 అవ్వాలి. ఆ 2 ఆప్షన్స్లోకి వెళ్ళి ఎండ్ విత్ 400 ఎక్కడుందో చూస్తే 3rd ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The market price of chair is 40% more than its cost price. కాస్ట్ ప్రైస్ మీద 40% ఎక్స్ట్రా వేసుకున్నాడు మార్కెట్ ప్రైస్ని. ఇఫ్ ద చైర్ ఈజ్ సోల్డ్ ఫర్ 520 రూపీ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ 40 రూపీ. 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 520 రూపీస్కి సేల్స్ జరిగిందంట చైర్ని. దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. అమ్మా నేను 520 రూపీస్కి ఎప్పుడు అమ్మానంటే 40 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాక అమ్మా. ఒకవేళ నేను ఈ 40 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వకపోతే 560 రూపీస్కి అమ్మాల్సి వచ్చేది కదా. డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నట్టే కదా. సో ఈ 560 రూపీస్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 40% ఎబోవ్ వేసుకున్నాడు కాబట్టి 140% అవుతుందని అర్థం. సో 560 140%. రైట్. ఒక్కసారి మీరు గమనించండి అమ్మా. మనం ఆర్టికల్ నమ్మింది 520 కదా. ఈ 520 రూపీస్ ఎంత పర్సెంట్ డినోట్ చేస్తుందో చెక్ చేద్దాం. 560 140% అయితే 520 ఎంత పర్సెంటో చెక్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే 140 560లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. ఈ 4 520ని 130 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 130 టైమ్స్. ఒక్కసారి మీరు గమనించండి అమ్మా. అంటే సేల్స్ 520కి అమ్మాడు అంటే ఇది సేల్స్ పర్సంటేజ్ అని. సో సేల్స్ పర్సంటేజ్ 130 అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతని 100 కంటే ఎంత ఎక్కువ ఉంటే అదని. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 30%. 30% 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ. అమ్మ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. 2√3. మనం ఎగ్జాంపుల్ మాట్లాడదాం రండి. అమ్మ √3ని 1.7 అని మాట్లాడవచ్చు. ఇంటూ 2 ఉంది. సో 1.7 ఇంటూ 2 అంటే 3.4 అవుతుంది. గమనించండి. అలాగే √2ని ఏమని మాట్లాడవచ్చు అంటే 1.4 అని మాట్లాడవచ్చు. ఇంటూ 3 ఉంది. 3√2 కదా. √2 అంటే 1.4 ఇంటూ 3. సో 1.4 అంటే 1.4 ఇంటూ 3 అంటే ఏమవుతుందంటే 4.2 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3.4 గ్రేటర్ దెన్ 4.2 అవుతుందా? ఇలా జరగదు కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ రిలేషన్ కాదు. సెకండ్ స్టేట్మెంట్లోకి వెళ్దాం రండి. సో సెకండ్ స్టేట్మెంట్ 4√2 అని ఇచ్చాడు గ్రేటర్ దెన్. ఇది ఒక్కసారి చూడండి అమ్మా. 8ని 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు కదా.
స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది కదా, ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది. సో 2 × 2 4 అవుతుంది. ఫైనల్గా 4√2 మిగులుతుంది. 4√2 = 4√2 ఉండాలి కానీ ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు కదా, అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సో నెయిదర్ నార్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. X, Y and Z can do a piece of work in 30, 40 and 50 days respectively. All three of them begin the work together, but Y left 4 days before completion of the work. Y అనేవాడు ఎప్పుడు వెళ్ళిపోయాడంటే వర్క్ ఇంకా 4 రోజులకి క్లోజ్ అయిపోతుందనగా వెళ్ళిపోయాడు, కంప్లీట్ అవుతుందనగా వెళ్ళిపోయాడు. అండ్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్, వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాడు. సో టోటల్గా వర్క్ జాగ్రత్తగా గమనించండి, టోటల్గా వర్క్ ఎక్స్ రోజులకి కంప్లీట్ అవుతుంది అనుకుందాం, మనకు తెలియదు కదా, ఎక్స్ డేస్కి కంప్లీట్ అవుతుంది అనుకుందాం. మొదట వాడు ఏం చేశాడంటే కంప్లీట్గా ఎక్స్ రోజులుండి వర్క్ చేశాడు. సో ఎక్స్ డేస్లో మొదటి వాడు ఎంత వర్క్ చేయగలుగుతాడంటే x/30 వర్క్ చేయగలుగుతాడు. మరి 1 డేలో 1/30 చేసినప్పుడు ఎక్స్ డేస్లో x/30 కదా చేయాల్సింది. సో x/30 చేస్తాడు. రెండో వాడు ఏం చేస్తాడంటే ఎక్స్ రోజులు లేడు, ఒక 4 రోజులు ముందుగా వెళ్ళిపోయాడు, అంటే వాడు x-4 డేసే ఉన్నాడు. x-4 డేస్లో x-4/40 వర్క్ చేస్తాడు వాడు. మూడో వాడు ఏంటంటే వాడు కంప్లీట్గా ఎక్స్ రోజులు ఉన్నాడు, ఎక్స్ డేస్లో x/50 వర్క్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు కలిపి ఎన్ని వర్కులు ఫినిష్ చేశారంటే కేవలం ఒక వర్కే ఫినిష్ చేశారు. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇప్పుడు మనం ఎల్సిఎం చేసినట్లయితే 30, ఇక్కడ 40, ఇక్కడ 50 ఉంది, గమనించండి. ఓన్లీ 30, 40కి అయినట్లయితే 120 అని మాట్లాడేవాళ్ళం. ఇక్కడ మన దగ్గర 50 కూడా ఉంది కాబట్టి సో 30, 40, 50 యొక్క ఎల్సిఎం 600 అని మాట్లాడాలి, గమనించండి. ఈ 600 ఎల్సిఎం అవుతుంది. 30 అనేది 600ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, సో 20x మిగులుతుంది. 40 15 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంటే 15x - 15 4 60 మిగులుతుంది. ఈ 50 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది 600ని, అంటే 12x మిగులుతుంది, = 1. ఒక్కసారి ఈ బై 100 ఇటు వచ్చేస్తే 1 × 600గా మారిపోతుంది కదా ఈ బై 100 అనేది. రైట్, అలాగే ఈ -60 కూడా అదర్ సైడ్ వెళ్ళిపోతే ఫైనల్గా 600 + 60 అంటే 660 అవుతుంది. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవటమే కదా, యాడ్ చేద్దాం రండి. 20 + 15 దట్ ఈస్ 35, 35 + 12 47, అంటే ఫైనల్గా స్టెప్ 47x = 660 అని అర్థం. అందులో మనకు ఎక్స్ కావాలి అంటే 47 ఇటు తీసుకొచ్చేద్దాం. సో x = 660/47 మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A train is moving at the speed of 72 km/h. How many seconds will it take to cover a distance of 1400 meters? టైం అడిగాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, అంటే డిస్టెన్స్/స్పీడ్ రాస్తే సరిపోతుంది కదా. 1400 మీటర్లో ఉందమ్మా, టైం కూడా సెకండ్స్లో అడిగాడు, అంటే స్పీడ్ని మీటర్/సెకండ్లోకి మార్చాలి. స్పీడ్ 72 km/h, మీటర్/సెకండ్లోకి మారిస్తే 5/18 అవుతుంది, గమనించండి. 5/18తో మల్టిప్లై చేయాలి, గమనించండి. సో ఇప్పుడు నేను డిస్టెన్స్/స్పీడ్ రాసా అమ్మ. 18 ఖచ్చితంగా 72లో 4 టైమ్స్ పోతుంది. 4 × 5 20, ఈ 20 1400ని 70 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 70 సెకండ్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. పై చార్ట్ ఇచ్చాడు. ద పై చార్ట్ షోస్ ద బ్రేకప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మైనింగ్ కంపెనీ ఫర్ ద ఇయర్ 2017. ఎక్స్పెండిచర్ ఇన్ lakh rupees అంటున్నాడు. ఈ మొత్తం ఎక్స్పెండిచర్ కూడా lakh rupeesలో ఇచ్చాడు. ట్యాక్సెస్, రీసెర్చ్, లాజిస్టిక్స్, లీగల్, స్టోరేజ్, లేబర్, అలాగే మెషిన్ లీజ్ అని ఇలా ఇచ్చాడు. ఇన్ని పార్ట్స్ ఇచ్చాడు. డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, పై చార్టే కాబట్టి ఈజీగా ఉంటుంది. ద సెకండ్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఫర్ విచ్ ఐటమ్, సెకండ్ హైయెస్ట్ ఎక్స్పెండిచర్ గురించి అడుగుతున్నాడు. ఫస్ట్ హైయెస్ట్ ఏమో ట్యాక్సెస్ అమ్మా, సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మెషిన్ లీజ్, అంటే 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ lakh rupees? టోటల్ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడంటే యాడ్ చేయమని కదా. సో 250, ఒక 50 300, ఇది ఒక 300 అంటే అక్కడికి 600 అయింది. ఇది ఒక 150, ఇది ఒక 50 200, ఇందాక 600, ఇది ఒక 200 800, 800 200 1000, 1000 + 200 1200. సో టోటల్ ఎక్స్పెండిచర్ 1200 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. The measure of the central angle of the sector representing machine lease is degrees. అమ్మ మెషిన్ లీజ్ని సెంట్రల్ యాంగిల్ యొక్క మెషిన్ లీజ్ యొక్క సెంట్రల్ యాంగిల్ చెప్పమంటున్నాడు, గమనించండి.
ప్రీవియస్ బిట్లో ఆల్రెడీ టోటల్ కౌంట్ చేసాం. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ 1200 ఉన్నప్పుడు టోటల్ పై చార్ట్ 360 డిగ్రీని డినోట్ చేస్తుంది. మనల్ని అడుగుతుంది దేని గురించి? మెషిన్ లీజ్ గురించి. అంటే 250 గురించి అడుగుతున్నాడు. సో 250 ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీస్ యాంగిల్ చూపిస్తుందో కనుక్కుంటే సరిపోతుంది కదా. రైటా అమ్మా, ఇదిగో 00 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక జీరోలో ఇక్కడ ఒక జీరోలో క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ 12 36లో 3 టైమ్స్ కదా. 25 3 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే 75 వస్తుంది. సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. ఎక్స్పెండిచర్ ఆన్ లేబర్ అండ్ రీసెర్చ్ కాన్స్టిట్యూట్ వాట్ % ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్? ఏమంటున్నాడంటే లేబర్ అండ్ రీసెర్చ్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత % అని అడుగుతున్నాడు. గమనించండి, లేబర్ వచ్చేసరికి ఎంత ఉందంటే 50 ఉంది, రీసెర్చ్ కూడా 50 ఉంది, టోటల్ ఎంత అంటే 100 అమ్మా. సో ఈ లేబర్ అండ్ రీసెర్చ్ అనేది టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత % అంటున్నాడు. ప్రీవియస్ బిట్లో టోటల్ ఎక్స్పెండిచర్ 1200 అనుకున్నాం కదా. సో 100/1200 % అడిగాడు కాబట్టి ఇంటూ 100 రాసా. 00 క్యాన్సిల్ అయిపోయింది అమ్మా. 1/12 అంటే ఆల్రెడీ మనకు తెలుసు 8 1/3% అని. 8 1/3ని డెసిమల్స్లో మాట్లాడితే 8.33% అవుతుంది. గమనించండి. సో అలాంటి ఆప్షన్ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. The length of the diagonal and the breadth of rectangle are 17 cm and 8 cm respectively. Find its perimeter. క్లియర్గా ఒక పాయింట్ తెలుసు. ఏమని తెలుసు అంటే రెక్టాంగిల్లో లెంత్, బ్రెడ్త్, డయాగ్నల్ ఇవి 3 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని తెలుసు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ సెట్స్ అన్నీ మీకు ఐడియా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్నపిల్లలాగా లెక్క అంతా చేయకుండా ఒక్కసారి పాయింట్ చూడండి. డయాగ్నల్ 17 ఇచ్చాడు, బ్రెడ్త్ 8 ఇచ్చాడు. ఆటోమేటిక్గా మూడో సెట్ లెంత్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఒక సెట్ వాల్యూ 8, 15, 17 ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. రైటా అంటే డయాగ్నల్ 17, బ్రెడ్త్ 8 ఉన్నప్పుడు లెంత్ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. సో లెంత్ 15, బ్రెడ్త్ 8 ఇచ్చాడు. మనల్ని పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే యాడ్ చేశాక ఇంటూ 2 చేయటం, ఎందుకంటే 2 of L+B కదా. రైట్ 15 + 8 అంటే 23, ఇంటూ 2 చేసినట్లయితే ట్వైస్ చేసినట్లయితే 46 అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 46 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. The area of semicircle is 1925 cm². Calculates its perimeter. ఒక్క నిమిషం ఆగండమ్మా. రోజు వస్తున్న బిట్సే కానీ ఎందుకు మరలా మాట్లాడుతున్నామంటే ఒక్కొక్క బిట్లో నంబర్ బట్టి ఒక్కోసారి మనం చేసే వే మారిపోతుంది. గమనించండి, దాని యొక్క నంబర్ని బట్టి కూడా మనం చేసే విధానం మారిపోతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ సెమీ సర్క్యులర్ యొక్క ఏరియా ఇచ్చాడు 1925 అని. వాస్తవానికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ముందు సెమీ సర్కిల్ యొక్క ఏరియా రాసుకోవాలి. πr²/2 = 1925 అని రాయాలి. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఇందులో ఉన్న ఆర్ కనుక్కోవాలి. తర్వాత పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫార్ములా 36/7 × r అని వేయాలి. ఆ వచ్చిన ఆర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. మనకి క్యాలిక్యులేషన్స్ అంతంత మాత్రం వచ్చు, అంటే ఇప్పుడు మనం లెక్క చేయడానికి కష్టపడాలి. అందుకని నేనేమంటానంటే ఒక్కసారి ఈ బిట్ని ఎలా చేద్దామో చూడండి. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా 36/7 × r అని ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉంటుందంటే 36లో 9 ఉంది కాబట్టి నా ఆన్సర్ 9 మల్టిపుల్ అయ్యి ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు అని అర్థమైపోయింది. సో 180 9 మల్టిపుల్, 360 9 మల్టిపుల్ అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ 4th ఆప్షన్ కానీ మన ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. నిజంగా 360 మీ ఆన్సర్ అయ్యి ఉంటే, పెరిమీటర్ 360 అయ్యి ఉంటే ఒక్కసారి చూడమ్మా. సో ఇప్పుడు మీరు గమనించండి, ఈ 36 360లో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్ ఈక్వల్ టు 70 అవుతుంది. ఒక్క పాయింట్ గమనించండి అమ్మా, రేడియస్ కనుక 70 అయినట్లయితే ఏరియాలో కూడా 10 మల్టిపుల్ ఉండాలి. ఎందుకంటే సెమీ సర్క్యులర్ ఏరియా అయినా సర్క్యులర్ ఏరియా అయినా πr² రాయాలిగా 2 సార్లు. అంటే 10 మల్టిపుల్ × 10 మల్టిపుల్ 100. కానీ కింద బై 2 ఉండటం వల్ల ఒక 10 క్యాన్సిల్ అయిపోయినా మరొక 10 కంపల్సరీ ఉండాలి. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆర్ కనుక 10 మల్టిపుల్ అయితే ఏరియా కూడా 10 మల్టిపుల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏరియా 10 మల్టిపుల్లో లేదు, 5 మల్టిపుల్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. 4th ఆప్షనే ఇక మన ఆన్సర్. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఇలా చేయండి అమ్మా. సో సెమీ సర్క్యులర్ ఏరియా అంటే πr²/2. మన లెక్క ప్రకారం ఫస్ట్ ఆప్షన్ నుంచి 70 r వచ్చింది. సో r² కాబట్టి 70 × 70 అని రాయండి. /2 కాబట్టి రాసేయండి. ఇక్కడ 7తో 10 టైమ్స్ క్యాన్సిల్ చేయండి, 2తో 11 టైమ్స్ క్యాన్సిల్ చేయండి.
చివరిలో చూడండి మీకు 0 0 ఉంది కదా, అంటే కంపల్సరీ 00 ఉండాలి కదా, కానీ ఇక్కడ 925 ఉంది కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కావట్లేదు, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. The surface area of sphere is 5544 centimeter square. Find its diameter. ఈ క్వశ్చన్ కూడా అంతేనమ్మా. వాస్తవానికి ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా రాయాలి. అంటే 4πr². ముందు ప్రాసెస్ చూసుకోండి. 4πr² అని ఫార్ములా రాసి దాన్ని 5544కి ఈక్వల్ చేసి అందులో నుంచి ఆర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు 2r చెప్తే మన ఆన్సర్ వస్తుంది. కానీ r క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర r² ఉంది. క్యాన్సిలేషన్ చేయగా వచ్చే వాల్యూ r² అవుతుంది. తర్వాత వచ్చిన తర్వాత మిగిలిన దాన్ని స్క్వేర్ రూట్ చేసి అప్పుడు ఆర్ చెప్పాలి. ఆర్ని ట్వైస్ చేశాక ఆన్సర్ చెప్పాలి. దీనికి టైం పడుతుంది. మనకు స్క్వేర్ రూట్స్ చేయడం కూడా కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేద్దామంటే ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 5544. ఈ నెంబర్లో ఏ మల్టిపుల్ కనిపిస్తుందంటే 9 మల్టిపుల్ కనిపిస్తుంది. చెక్ చేయండి. 9 మల్టిపుల్. మేడం 11 మల్టిపుల్ కూడా కనిపిస్తుంది కదా అని మీరు అంటారు నాతో. 11 మల్టిపుల్ ఎందుకు కనిపిస్తుంది అంటే పైలో 11 మల్టిపుల్ ఉండటం వల్ల ఈ నెంబర్లో 11 కనిపిస్తుంది. రైట్ పాయింట్ అర్థమైంది. మీకు 11 మల్టిపుల్ కాకుండా ఇంకే మల్టిపుల్ కనిపిస్తుంది అంటే 9 మల్టిపుల్ కనిపిస్తుంది. ఏరియాలో 9 మల్టిపుల్ ఉంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండమ్మా. ఏరియాలో 9 మల్టిపుల్ ఉంటే రేడియస్లో 3 మల్టిపుల్ ఉంటుంది కంపల్సరీ. పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫార్ములా 4πr² అంటే 3 మల్టిపుల్ ఇంటూ 3 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు 9 మల్టిపుల్ అవుతుంది. సో ఇప్పుడు గమనించండి, ఏరియాలో 9 మల్టిపుల్ ఉంటే రేడియస్లో 3 మల్టిపుల్ ఉండాలి. రేడియస్ 3 మల్టిపుల్ అయితే డయామీటర్ 6 మల్టిపుల్ అవ్వాలి. చెక్ చేయండి అమ్మా. మళ్ళీ రేడియస్ 3 మల్టిపుల్ అయితే డయామీటర్ 6 మల్టిపుల్ అవ్వాలి. 6 మల్టిపుల్ అవ్వటం అంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వటం అండ్ 3తో క్యాన్సిల్ అవ్వటం. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్స్లో నుంచి 2 ఆప్షన్స్ వెంటనే ఎలిమినేట్ చేసేయచ్చు. ఈవెన్ నెంబర్ కాదు, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ పోయాయి. మన ఆన్సర్ ఏమవుతుందంటే కంపల్సరీ 42లో కానీ 84లో కానీ ఆన్సర్ ఉంటుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ తీసుకుందాం. ఒక్క విషయం వినండి అమ్మా. ముందేం చేద్దామంటే థర్డ్ ఆప్షన్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఏం మేడం ఎందుకు థర్డ్ ఆప్షనే తీసుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు కదా అంటారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది డయామీటర్ మనకు ఫార్ములాలో ఉంది రేడియస్. అంటే ఈ డయామీటర్ని హాఫ్ చేశాక వచ్చే నెంబర్ పైన బేస్ అయి ఉంటుంది మన ఆన్సర్ అనేది. అవును కదా, రైటా. 84ని హాఫ్ చేస్తే 42 అనే ఫస్ట్ ఆప్షన్ని హాఫ్ చేస్తే 21. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేయడం, మల్టిప్లై చేయడం ఇబ్బంది అవుతుంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈజీగా చేయొచ్చు. అందుకని ఏం చేస్తున్నానంటే థర్డ్ ఆప్షన్ తీసుకొని వెరిఫై చేస్తున్నా. రైటా. 4π అంటే 22/7. ఆర్ రేడియస్ థర్డ్ ఆప్షన్ నుంచి మాట్లాడుతున్నా. డయామీటర్ 84 అంటే రేడియస్ 42 అవుతుంది. r² కాబట్టి 2 సార్లు రాసేసా. సో 7 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అమ్మ నేను మొత్తం చెక్ చేయట్లేదు, యూనిట్సే మాట్లాడుతున్నా. 4 2 8, 8 6 times 8, 8 2 6. సో మనకు ఖచ్చితంగా ఈ ఆన్సర్ ఆప్షన్లో ఉన్న థర్డ్ ఆప్షన్లో ఉన్నదే కనుక ఆన్సర్ అయితే ఎండ్ విత్ 6 రావాలి ఏరియా. కానీ ఇక్కడ ఎండ్ విత్ 4 ఉంది కదా, అంటే థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేస్తే సరిపోతుంది. పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. మా నార్మల్గా చేయడానికే టైం ఎక్కువ పడుతుంది. మీరు నన్ను అడుగుతారు మేడం స్టెప్ రాసి 4πr² = 554 అని చెప్పి 44 అని రాసి ఆర్ని డిసైడ్ చేసి ఆర్ యొక్క యూనిట్స్ ప్లేస్ డిసైడ్ చేసి తర్వాత 2r చేయొచ్చు కదా అంటారు. కానీ అమ్మా r² నుంచి యూనిట్స్ ప్లేస్ డిసైడ్ చేయాలంటే స్క్వేర్ రూట్ చేసేటప్పుడు మన దగ్గర 2 పాసిబిలిటీస్ ఉంటే చెక్ చేసుకోండి అమ్మా. ఒకవేళ r² ఎండ్ విత్ 4 అయితే r ఎండ్ విత్ 2 అవ్వచ్చు, r 8 అవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకే ఈ బిట్ని రివర్స్లో మాట్లాడడం గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. ఏం లేదమ్మా, మీకు ప్రాసెస్లు తెలుసు, క్యాలిక్యులేషను వేగం పెంచుతున్నాం అంతే. ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ B. యాంగిల్ A 45 degree. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కొసీకెంట్ C + 1/√3. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. B దగ్గర 90 ఉందంటున్నాడు, A దగ్గర 45 అంటున్నాడు. మరి C దగ్గర ఇంకెంత ఉంటుంది? సో C దగ్గర 45 కదా ఉండేది. కొసీకెంట్ 45 అంటే √2 + 1/√3 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేస్తే √3 × √2 ఈజ్ √6. √6 + 1/√3 అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 75. In triangle UVW, measure of angle V is 90 degree. If cosecant U is equal to 13/12 and UV is equal to 2.5 cm, then what is the length of side VW? ఇక్కడ క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి మనం కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దానికి ఏమి నేమ్ ఇవ్వమంటున్నాడు అంటే UVW అంటున్నాడు. ఇది U, ఇది V, ఇది W అనుకుందాం.
సో వి దగ్గర రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీ ఉందని అర్థం. కొసీకెంట్ యూ అంటున్నాడు. కొసీకెంట్ యూ అంటే ఫార్ములా ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. హైపోటెనస్ ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. ఆపోజిట్ సైడ్ అంటే యూ యొక్క ఆపోజిట్ సైడ్ అంటే VW. ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 12 పార్ట్స్ ఉంది. 13 12 ఉంటే ఆటోమేటిక్గా అదర్ సైడ్ 5 ఉంటుంది కదా, ఇది 5 పార్ట్స్. సో ఒక్కసారి గమనించండి, యూవి లెంత్ 2.5 ఇచ్చాడు. యూవి అంటే మన లెక్క ప్రకారం 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ 2.5 సెంటీమీటర్ అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? VW అంటే ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఒక్కసారి చూడమ్మా, 5 పార్ట్స్లో హాఫ్ 2.5, మరి 12లో హాఫేగా మన ఆన్సరు. 12లో హాఫ్ అంటే 6 కదా. సో మన ఆన్సర్ 6 అమ్మ, సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.